మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గడ్డంతో నిలుచున్న లుక్ మైండ్ బ్లాంక్ చేస్తోంది. తన బర్త్డే బ్లాస్ట్ మామూలుగా ఉండదని కొత్త అనౌన్స్మెంట్తో మైండ్ బ్లాంక్ చేశాడు రాజమౌళి. వచ్చే ఏడాది జూన్ 11న తుఫాన్ రాబోతోందని అనౌన్స్ చేసి సునామీ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ ఫిలిం టీం వదిలిన పోస్టర్ మాత్రం ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తోంది. మరీ సన్నబడ్డాడు, ఎలా ఉంటాడో అన్న కంగారు ఫ్యాన్స్లో ఉంటే ఆ భయాలను మర్చిపోయేలా చేసింది పోస్టర్. గడ్డం లుక్తో దూరంగా నిల్చున్న తన లుక్ ఊర మాస్ కిక్కిస్తోంది. ఇటు ట్రెండీగా మోడ్రన్ లుక్, అటు గెడ్డంతో మాస్ మతి పోగొట్టే కిక్, రెండు ఒకే పోస్టర్లో కనిపిస్తున్నాయి. అయితే ప్రపంచాన్నే జయించేందుకు రెడీ అవుతున్నాడు అన్న మాటతో ఇది పాన్ ఏషియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అని తేల్చాడు ప్రశాంత్ నీల్. ఇంతకీ డ్రాగన్ లుక్ తో ఇంకేం తేల్తోంది? అసలు ఈ పోస్టర్లో కనిపిస్తోంది తాత పాత్ర, మనవడి పాత్ర? టేక్ ఎ లుక్. డ్రాగన్ మూవీ పోస్టర్ రాగానే సోషల్ మీడియా షేక్ అయింది. ఎందుకంటే ఈ మూవీలో తన పాత్ర కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 14 కిలోల వెయిట్ తగ్గాడు. మరీ బక్కపలచగా మారాడు. కొన్ని యాడ్స్లో లేదంటే ఎయిర్పోర్ట్లో తను కనిపించినప్పుడు కూడా మరీ ఇంత సన్నబడితే ఎలా అన్న డౌట్లు కామన్ ఆడియన్స్కి కాదు, ఫ్యాన్స్కి కూడా వచ్చాయి. కంగారు పడే పరిస్థితులు కనిపించాయి. కట్ చేస్తే ఒకే ఒక్క పోస్టర్తో లెక్కే మారిపోయింది. గడ్డంతో శిఖరమంచున నిల్చున్న హీరో లుక్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. తను వేసుకున్న జర్కిన్ లాంటి టాప్ కూడా హాలీవుడ్ మూవీ జూన్లో హీరోలు వేసుకునే డ్రెస్ కోడ్లా వినూత్నంగా ఉండటం చూస్తుంటే అసలు ఇది మాఫియా బ్యాక్ డ్రాప్తో వస్తున్న మూవీనేనా అన్న డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ఫీల్ వచ్చేలా ఆ పోస్టర్లో హీరో లుక్ ఉంది. ఇండో, చైనా, భూటాన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్తో కథ అనుకుంటే ఇది పాన్ ఆసియా సినిమా అనుకున్నారంతా. కానీ పోస్టర్లో ప్రపంచాన్నే జయించేందుకు 2027 జూన్ 11న రాబోతున్నాడు. ఒక్క మాటతో ఇది పాన్ వరల్డ్ మూవీనే అని క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రశాంత్ నీల్ టీం వదిలిన డ్రాగన్ పోస్టర్లో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఇది రెండో పాత్ర అయిన మనవడి పాత్ర లుక్కే అంటున్నారు. 2 భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాలో 2 పాత్రలు వేస్తున్నాడు ఎన్టీఆర్. అది తాత మనవడి పాత్రలే అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లో మనవడి పాత్ర తాలూకా లుక్ రివీల్ చేశారంటున్నారు. అందుకు కారణం పోస్టర్లో ఎన్టీఆర్ లుక్ చాలా మోడర్న్గా ఉండటంతో మనవడిగా ఎన్టీఆర్ లుక్ ఇదే అని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ తాత పాత్ర పోస్టర్ వచ్చి ఉంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాబట్టి 70sలో ఇలాంటి లుక్తో ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి అసలు పాత్ర లుక్ని రివీల్ చేసిన టీం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తాత పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో మాత్రం అంతే సస్పెన్స్లో పెట్టింది. వచ్చే నెల వచ్చే గ్లిమ్స్లో రెండో పాత్ర ఉంటుందా, ఈ ఒక్క పాత్రతోనే గ్లిమ్స్ డిజైన్ చేశారా అన్నది తేలలేదు. డైలాగ్స్, ఫైట్స్తో గ్లిమ్స్ని ఎడిట్ చేసినట్టు మాత్రం ప్రచారం జోరందుకుంది.